హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ నందు. అండ్ రీసెంట్ కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అతి గారాబం వల్ల పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా చెడిపోతున్నారు. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళకి పుట్టింటి నుంచి అతి గారాబం చేస్తే అత్తింటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం ఎక్కువగా వింటున్న న్యూస్ అన్నమాట. మరి దీనికి సంబంధించి మనతో పాటు కృష్ణకుమారి అమ్మ ఉన్నారు. అమ్మ ఏం చెప్తారో విని తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సో ఇప్పుడున్న కామన్ ప్రాబ్లం ఏంటి అంటే, మా కోడలు మాతో బాగానే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తే మారిపోతుంది, వాళ్ళు అతి గారాబం చేస్తుంటారు, చెడగొడుతున్నారు అని చెప్పి ఎక్కడ చూసినా అతి అనేది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అనుకోవాలి? అంటే ఇంతకుముందు తల్లిదండ్రులకి పిల్లలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కుటుంబాల్లో. ఒక కుటుంబంలో 4, 5 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళ మీద ఇంత మైక్రో మేనేజ్మెంట్ చేయడానికి కుదిరేది కాదు. అప్పుడు ఒక్కొక్కరికి పెళ్ళయి వెళ్ళిపోతూ ఉండేది. వీళ్ళకి అత్తమామలను చూసుకునే బాధ్యత, ఇంటి బాధ్యత, వ్యవసాయం ఇళ్ళు అయితే వ్యవసాయం పనులు, గేదెలు ఉండేవి. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఉద్యోగస్తులు అయ్యి ఉంటే కనుక ఉద్యోగస్తులకి తీరిక ఉండదు కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఇవన్నీ ఇలా నడుస్తూ ఉండేవి. ఎంతో కొంత సక్రమంగా ఉందనే అనుకునేవాళ్ళం. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద మార్పు ఏంటి అంటే, ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం ఒక ఫోన్ కావాలంటే, ల్యాండ్లైన్ ఫోన్ కావాలి అంటే ఆ రోజుల్లో 5,000 కట్టాల్సి వచ్చేది. 5,000 కడితే ల్యాండ్లైన్ ఫోను. అయితే దానికి క్యూ ఉండేది. ఒక ఎమ్మెల్యే తోటో ఒక ఎంపీ తోటో లెటర్ తీసుకుంటే కానీ మనకు ఫోన్ వచ్చేది కాదు. అలాంటప్పుడు అందరిళ్లలో ఫోన్లు ఉండేవి కదా, ల్యాండ్లైన్ ఫోన్లు. ఆ తర్వాత ల్యాండ్లైన్లు కాస్త విరివిగా వచ్చిన తర్వాత, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత, అప్పటికే ఇంకా రాలేదు కానీ, ఆ విప్లవం అయితే రాలేదు కానీ, టెక్నాలజికల్ రెవల్యూషన్ రాలేదు కానీ, ఆయన అయితే అప్పట్లో దానికి బీజాలు వేశారు ఆ శామ్ పిట్రోడా ద్వారా. అయితే ఆయన చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఈ ఫోన్లు కాస్త ఈజీ అయినాయి. ఏది ల్యాండ్లైన్ ఫోన్లు కొంచెం రావటం ఈజీ అయినాయి. ఈ ఫోన్లు వచ్చేసరికి ఇక్కడో ఫోన్ ఉంటుంది, అక్కడో ఫోన్ ఉంటుంది, తీరుకుంది అనుకోండి మాట్లాడటమే ఉండేది. ఇంకా తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత అది కొన్నిసార్లు మంచికి వాడుతున్నారు, కొన్నిసార్లు చాలాసార్లు చెడుకు వాడుతున్నారు. మంచి ఎట్లా అంటే, ఇప్పుడు పాపకు బాగాలేదు, ఏం చేయమంటావు మమ్మీ, లేదు ఈ కూర వండాలి, ఎట్లా చెయ్యాలి, లేదు ఇప్పుడు 4 చుట్టాలు వచ్చారు, మా అత్తగారు టైంకి ఇంట్లో లేరు, నేను వంట ఎట్లా మేనేజ్ చేయాలి, ఇట్లాంటి అడిగి తెలుసుకుని మేనేజ్ చేసుకున్నంత వరకు పర్వాలేదు. అంటే పర్పస్ఫుల్ టాకింగ్ వల్ల ఎప్పుడు ప్రాబ్లం రాదు. ఒక మంచి కమ్యూనికేషన్ వల్ల ఏమీ ప్రాబ్లం రాదు. కానీ మనం పర్పస్ఫుల్ టాకింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైనా అనారోగ్యం వస్తే ఏం చెయ్యాలని అడగటము, లేదు ఏ కూర అంటే చెప్పటము, అంతవరకు మాట్లాడుకుంటే పర్వాలేదు. మీ అమ్మాయి బాగోగుల గురించి మీకు ఒక ఆత్రం ఉంటుంది, అది తప్పు కాదు. కానీ అది మితిమీరిపోయి, మా అమ్మాయి చదువుకుంది, మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, మా అమ్మాయిని కాలు కిందకి పెట్టకుండా పెంచాము ఇంట్లో, ఇప్పుడు వెళ్ళి అక్కడ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన సొసైటీ ఎట్లా ఉంది, మగవాళ్ళు ఇంటి పనులు చేయటానికి ఈ రోజుకి సిద్ధంగా లేరు చాలామంది మగవాళ్ళు. అది అమ్మ చూస్తుండగా చెయ్యాలి అంటే వాళ్ళకి, అంటే ఎవరు చూడకపోతే మగాళ్ళు కొంచెం పని చేస్తారు ఇంటి పని, ఎవరన్నా చూస్తున్నారు అంటే చెయ్యరు. ఎందుకు, ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు ఇంట్లో చక్కగా పనులు చేసుకుంటారు. అదే వాళ్ళ అమ్మ వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళింది అనుకోండి, అతని తల్లి వెళ్ళింది అనుకోండి, ఆమె తల్లి వెళ్ళింది అనుకోండి, అప్పుడు పని చేయడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళ ముందు రామోషి అనమాట. అంటే మనం సొసైటీ ఎట్లా అయిపోయిందంటే, ఎలా అలవాటు పడిపోయిందంటే, మగవాళ్ళే ఈ పనులు మగవాళ్ళు చేస్తారు, ఈ పనులు ఆడవాళ్ళు చేస్తారు అనేది, అంటే శ్రమ విభజనని అలా చేసుకున్నారు వాళ్ళు. దానివల్ల కానీ అప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కదా. మరి ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళు ఇంటి పని, వంట పని, అలాగే ఆఫీస్ పని చేసుకోవడం కష్టం అవుతుంది కదా.
అలాంటప్పుడు ఇప్పుడు ఈమె సంపాదిస్తే డబ్బులు మన ఇంట్లోకే కదా వస్తాయి. అలాంటప్పుడు ఆమె కొంచెం శ్రమ తగ్గించాలి అని భర్తకు కూడా ఉండాలి కదా. భర్తకే కాదు, భర్త కుటుంబ సభ్యులకు కూడా ఉండాలి. ఇట్లాంటి ఈక్వేషన్స్ దెబ్బతిన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటిని గురించి గైడ్ చేస్తుంటారు కొంతమంది తల్లులు. నువ్వెందుకు చేసావు, నువ్వు తప్పితే అక్కడ చేసేవాళ్ళు లేరా, నిన్ను ఇంత చదివిచ్చింది, ఇంత నీకు ఉద్యోగం వచ్చింది, ఇవన్నీ చేసింది ఎందుకు, నువ్వు ఈ ఇంటి పనులు చేయటానికా? ఇట్లా ఒక రకమైన టార్చర్ కాదు, ఒక విధంగా మా ఆడబడుచు వచ్చింది అందనుకోండి, ఇవిడ కర్మగాలి అయిపోయింది, ఎందుకు వస్తుంది మీ ఆడబడుచు పద్దాక, మరి మీ ఆడబడుచు వచ్చింది కదా నువ్వు ఇక్కడికి వచ్చేసేయి. మీ ఆడబడుచు వచ్చినప్పుడు మీ ఆడబడుచుతో పాటు వాళ్ళ భర్త వస్తాడు, వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళందరికీ నువ్వు చాకరీ చేయాలా, ఇక్కడికి వచ్చేయనే గైడెన్సు. ఇలా ఒక రాంగ్ గైడెన్స్ ఇచ్చే తల్లులు ఎక్కువైపోయారు. అలాగే కొడుకు ఏదన్నా పని చేస్తున్నాడు అనుకోండి, నువ్వు చెయ్యొద్దు అని చెప్పటం తల్లులు. అలాగే ఇప్పుడు హెల్ప్ చేయటం ఏంటి, అసలు మా బిడ్డని ఇట్లా పెంచామా, ఏమిదిరా ఆడంగోళ్ళలాగా పని చేస్తున్నావు అనే మాటలు. మరి నా కోడలు మగరాయిలాగా సంపాదిస్తుంది అనే మాట అనుకోరు. కోడలు సంపాదించాల్సిందే, ఎందుకంటే కొడుకే కదా. ఇట్లాంటి ఉద్దేశాలతోటి అక్కడ ఉన్న వాళ్ళతోటి ఎలా మెలగాలి, అక్కడ ఉన్న వాళ్ళకి ఏం పెట్టాలి, అసలు ఆ ఇంట్లో పెత్తనం ఎలా చెయ్యాలి అనేది నేర్పించడం కోసమే తల్లి కూతురుతో మాట్లాడుతున్న చాలా పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవి మంచిది కాదు. ఇవి ఎందుకు మంచిది కాదు అంటే, అసలు మీరైనా ఎక్కువ వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులే ఉన్నాయి అంటే సంపాదించడం మొదలైన తర్వాత మరీ వెనకబడి గైడ్ చేయటము ఇవన్నీ చాలా తప్పు. ఎందుకంటే తరం మారినప్పుడల్లా ఇంట్రెస్ట్లు కూడా మారుతాయి. వాళ్ళ స్పెండింగ్ ఎలా చేయాలి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. వాటిల్ని మీరు అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి తల్లి ఏం ఆలోచించాలంటే, నేను చెప్పినట్టు నా కూతురు వినాలి అంటే మా అమ్మ చెప్పినట్టు నేను విన్నానా, అలాగే నేను మా అమ్మ కంటే కొంచెం అధునాతనంగా ఉన్నాను కదా, మరి నా కూతురు ఇంకా అధునాతనంగా ఉంటుంది కదా, అలాగే ఇప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇట్లా ఏ రకంగా చూసినా సరే తల్లులు పిల్లలకి వీళ్ళేదో కోడి పిల్లలు నా రెక్కల కింద దాచుకోవాలి అని అనుకునే మనస్తత్వం నుంచి వాళ్ళని స్వేచ్ఛగా ఎగరనివ్వాలి. ఇప్పుడు సృష్టిలో ఏ జీవి కూడా మనిషి అంత బతకదు. అలాగే మనిషి డిపెండ్ అయినంత ఎక్కువ కాలం సృష్టిలో ఏ జంతువులకు సంబంధించిన పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడరు. తల్లే నేర్పిస్తుంది, తర్వాత వదిలేస్తుంది. అంటే డిసైడ్ అవుతుంది, తనని తాను కాపాడుకునే వరకు నేను కాపాడాలి, తనకు తను ఆహారం సంపాదించుకునే వరకు నేను కాపాడాలి, ఆ తర్వాత వదిలేయాలి అని ఉంటుంది. మనకు అట్లా కాదు, కాటికి వెళ్ళే వరకు మందే పెత్తనం సాగాలి. ఎందుకంటే మా అమ్మ మాట నేను వినలేదా, మా అమ్మ మాట నేను విన్నప్పుడు నా మాట నా కూతురు ఎందుకు వినదు, మంచి వరకు వింటే పర్లేదు కానీ అది అతి అత్తగారింట్లో పెత్తనం చేసేదాకా వెళ్ళకూడదు. అసలు ఒక కోడలు అత్తగారింటికి వచ్చింది అంటే, లేదు భార్యాభర్త ఇద్దరు విడిగా కాపురం పెట్టుకున్నారు అంటే మీ అవసరాలు ఏంటో మీకు తెలుసు. మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వండి, తప్పులేదు. కానీ మీ ఇంట్రెస్ట్లోకి వేరే వాళ్ళు వచ్చేసేసి నీకు ఇది అవసరం, నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని దాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు దీన్ని. అది చేయకూడదు. కొంతమంది కొడుకుల విషయంలో కూడా అంతే చేస్తారు, తండ్రులు కూడా. నీకేం తెలుసు, నీకు తెలియదు అంటారు సింపుల్గా. చాలామందిని అప్లికేషన్ ఫామ్స్ నింపే తండ్రులు చూశాను నేను. పిల్లల అప్లికేషన్ ఫామ్స్ ఏదో 10th క్లాస్ వరకు అంటే నింపారంటే అర్థం ఉంది, ఆ తర్వాత కూడా అంటే అసలు వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళగా పెంచుతారు, అసలు లోకజ్ఞానం లేకోకుండా.
వీళ్ళు చదువుకుంటే చాలు, ర్యాంకులు వస్తే చాలు, మంచి కాలేజీలో సీట్ వస్తే చాలు, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వస్తే చాలు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేస్తే, వాళ్ళకి ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవ్వటం గనక నేర్పిస్తే, ఎమోషనల్ ఈక్యూ అంటారు, ఎమోషనల్ కోషెంట్ అంటారు, అది వాళ్ళకి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ నేర్పిస్తే కనుక క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం రాకపోయినా, అలాగే పెద్ద పెద్ద కాలేజీలో సీట్ రాకపోయినా, ర్యాంకులు రాకపోయినా వాళ్ళు బతుకుతారు. కానీ ఐఐటీలో సీట్ వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. ప్రతి బ్యాచ్లోనూ 2-3 ప్రతి కాలేజీలోనూ చేసుకుంటారు. ఎందుకు జరుగుతుంది అంటే విపరీతమైన స్పూన్ ఫీడింగు, విపరీతంగా వాళ్ళ మీద ప్రెషరు. అది తండ్రులు చేసే తప్పు అయితే తల్లులు కూడా ఈ కూతుర్ల మీద విపరీతమైన పెత్తనం చేసి వాళ్ళని అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఏంటో చెడు ఏంటో ఎవరితో వీళ్ళు ముందే ట్రైనింగ్ ఇచ్చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాక్షసులు, డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నారు, ఆ ఇంట్లో కోడళ్ళని సరిగ్గా చూడరు, కోడల అత్తే అమ్మే, ఇలా నేర్పించి పంపించేస్తారు. వాళ్ళు కూడా ఆ మైండ్ సెట్లోనే ఆలోచిస్తారు. అత్తగారు మంచిగుంటే కూడా ఎందుకు మంచిగుంది అని ఆలోచిస్తారు. అందుకని వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఎప్పటికప్పుడు ఏ వ్యక్తి అయినా సరే పర్పస్ఫుల్ టాకింగ్ చేయాలి. అవసరం ఉంటేనే మాట్లాడాలి పర్పస్ఫుల్గా. అలాగే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సొంత కూతురైనా సరే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు నేర్చుకుంటారు. ఏం బుర్ర ఉంది కదా, పెద్ద పెద్ద ఈక్వేషన్స్ చేయగలిగిన వాళ్ళు చిన్న చిన్న ఇంట్లో విషయాలు చేసుకోలేరా? అందుకని కొన్నిసార్లు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా తల్లులు పక్కన వచ్చి కూర్చోవటం. నేను మొన్న 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర నుంచి పాస్ అయ్యి వెళ్తూ ఉంటే బోలెడు మంది తల్లో తండ్రో ఆ ఎండలో నిలబడి వెయిట్ చేస్తున్నారు గేట్ దగ్గర పిల్లల కోసం. అర్థం కాలే నాకు ఎందుకు అంత, ఏమో మమ్మల్ని అయితే అంత పట్టించుకోలే, అందుకే మేము ప్రశాంతంగా ఉన్నామేమో అనిపిస్తుంది. అంత పట్టించుకోలే. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేవాళ్ళం డైరెక్ట్గా. రిజల్ట్స్ అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని వెయిట్ చేయడం తప్ప ఎగ్జామ్ రాసిన తర్వాత మేము చదువుకున్నప్పుడు కూడా ఎవరు వెయిట్ చేయలేదు. లేదు, ఇప్పుడు అది ఎక్కువైపోయింది. అసలు ఈ శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజీలు వచ్చిన తర్వాతనే, ఆ స్కూళ్ళు వచ్చాకే ఆ కల్చర్ ఎక్కువైపోయింది. ఎనీవే పిల్లలకి మనము జస్ట్ మార్గదర్శకులుగా ఉండటమే తప్పితే మొత్తం పెత్తనం చేయాలి అనుకునే తల్లిదండ్రులు చాలా తెలియకుండా చాలా తప్పు చేస్తున్నారు అని అనిపిస్తుంది. దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది లాభం కంటే అని అనిపిస్తుంది. ఏదేమైనా ఆలోచించుకొని చూస్తే బాగుంటుంది లైఫ్. వాళ్ళ ఆలోచన వాళ్ళని చేయనివ్వాలి. ఈ తల్లులు మీ జీవితాల గురించి మీరే ఆలోచించి మీ పిల్లల జీవితాల గురించి మీరే ఆలోచిస్తే ఎట్లా? వాళ్ళ జీవితం వాళ్ళకి కావాలి కదా, వాళ్ళ ఆలోచన వాళ్ళు చేయనివ్వాలి కదా. ఓకే అమ్మా, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.